అలా వెళ్ళిపోయే యేచూరి ఆఖరి ఆశలు కూడా వమ్ము చేసి, ఆఖరిలో కోలుకుంటారు అని ఇలాంటి ఆఖరి ఆశలు కూడా వమ్ము చేసి తన్నుకొస్తున్న దుఃఖం ఆపలేకపోతుంది మా భౌతికవాద చైతన్యం. నిజమే, మనుషులు చనిపోవటం ఇదంతా సహజమే, కానీ కొన్నిసార్లు కొన్ని చాలా ఆకస్మికంగా దిగ్భ్రాంతికరంగా మారుతాయి. సీతారాం యేచూరి కూడా అంతే. ఆయన తీవ్రమైనటువంటి అస్వస్థతలు ఉండటం కానీ వయస్సు రీత్యా అంత సుదీర్ఘమైన అంత పెద్ద వయస్సు కానీ కాదు, 72 ఏళ్ళు. ఆయన ఎయిమ్స్లోకి వెళ్ళినప్పుడు అది ఇంత తీవ్రంగా పరిణమిస్తుంది అన్నటువంటి ఊహ కూడా లేదు. ఏదైతేనే కన్నుమూసారు. చెప్పాలంటే కూడా అంటే తప్పనిసరిగా మీడియా వాళ్ళకు చెప్పటం రాయటం కూడా జరుగుతుంది, కానీ ఇది హెవీ హెడ్, చాలా బరువుగా ఉంది. సీతారాం యేచూరిని వాళ్ళ కుటుంబంలో అందరూ ఐఏఎస్లు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, సంఘ సేవా దృష్టి కూడా ఉన్నవాళ్ళు. ఉద్యమంలోకి రావటం కాకుండా ఐఏఎస్ ఇది ఏదన్నా చాలా ఉన్నత దీంట్లోకి వస్తారనుకున్నప్పుడు అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి మా వాడిని వదిలిపెట్టు అని అడిగితే వదిలిపెడతాను, కానీ ఇంత తెలివైన వాడిని ఇంకోరిని తెచ్చివు అని షరతు పెట్టాడట. ఆయన నిజంగా అంత ప్రతిభావంతుడు. ఆ ప్రజ్ఞాపాఠ వాళ్ళు వీటన్నింటినీ ఆయన ప్రజల కోసమే ఉపయోగించారు. 1986లో విజయవాడలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు జరిగినప్పుడు ఆయన రిలీవ్ అవుతున్నారు. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు చెప్పారు ఆయన సిబిఎస్ఈలో దేశంలో మొదటిగా రావడమే కదా, ఆ రోజుల్లో కాదు, 1970లో. దానికోసం పురస్కారంగా అప్పుడే ఆయన అమెరికాకు పంపడానికి కూడా సెలెక్ట్ చేశారు. ఆయన విద్యార్థి నాయకుడిగా జేఎన్యూలో ఇందిరాగాంధీని ఎదిరించటం, ఛాన్సలర్గా మీరు ఉండతగరు అని ఆమెతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఆమెకు రావటం. మూడవది, ఆర్థిక రంగంలో చాలా పరిశోధన చేయాలనుకున్న యేచూరి ఎమర్జెన్సీలో అరెస్టు వల్ల చేయలేకపోవటం, ఇవన్నీ అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి ఒక అర్ధ శతాబ్దం పాటు ఆయన అరుణ పతాక నీడలో అత్యున్నత స్థాయి వరకు విద్యార్థి ఉద్యమం నుంచి మార్క్సిస్టు మహానేతగా దేశానికి అసమానమైన సేవని ఎందుకు అనాలంటే సమకాలీన భారత రాజకీయాల్లో వివాదగ్రస్తమైనటువంటి ప్రస్తుత వాతావరణంలో యేచూరి లాంటి అందరి గౌరవం పొంది ఏదైనా సంక్షోభం వస్తే దీనికి ఒక పరిష్కారం ఏంటి దీనికి అంటే యేచూరి ఇలాంటి సమన్వయకర్తల దగ్గరికి వెళ్ళటం తప్ప ఇంకోటి లేదు. మీరు రాహుల్ గాంధీ సంతాపం చూస్తే తెలుస్తుంది. యేచూరితో చర్చించి తెలుసుకునే అవకాశం నేను కోల్పోయాను. నిజమే అది. బీజేపీ ఇతర శిబిరంలో చాలా మందికి ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. మన దగ్గర చాలామంది ఈయన చక్రం తిప్పారు, ఆయన నడిపించారని చెప్తూ ఉంటారు. నేను వాళ్ళనేమి అనడం లేదు, కానీ నిజంగా ఢిల్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించినటువంటి నిశ్శబ్దంగా వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళలో సీతారాం యేచూరి ముందు ఉంటాడు. అది ఆయన నిరంతరం చేస్తూ వచ్చాడు. 1989 90 నుంచి అంటే దాదాపు ఒక 35 ఏళ్ళు ఆయన పని చేశారు. కొంతకాలం హరికిషన్ సింగ్ సుర్జిత్, జ్యోతిబోస్ లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా దూరం అయ్యారు. తర్వాత పార్టీ కార్యదర్శిగా ప్రకాష్ తర్వాత యేచూరి ముచ్చట్లు ఆయన, ఇవన్నీ జరిగాయి. ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బ తగిలింది, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది, ఇంకెక్కడ నిలబడదు అంటున్నప్పుడు కూడా భారతదేశంలో 3 రాష్ట్రాల్లో గెలిచి నిలబడటము, పార్లమెంట్లో చాలా కీలక పాత్రగా కేంద్రంలో ప్రభుత్వమే వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి రావటం, దీని అంతటికి చాలా ఎత్తుగడలు, పట్టువిడుపులు ఇవన్నీ కూడా కారణమయ్యాయి. వీటన్నిటిలో కూడా యేచూరి కూడా ఒక కీలక పాత్రధారి. నాకు ఇది 1980లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ విజయవాడలో జరిగినప్పుడు యేచూరి ఆ సభలు ప్రారంభించడానికి ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా వచ్చాడు. ఆయన 84 నుంచి 86 వరకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు ఐ థింక్ ఇంకా ఉపాధ్యక్షుడు అలా ఉన్నారేమో వచ్చారు. అప్పటి నుంచి అంటే
44-45 ఏళ్ళ నుంచి నేను చూస్తూ మాట్లాడుతూ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కార్యకర్తలతో యువతతో ఎంతగా చక్కగా కలిసిపోవటం కానీ, ఆధునీకరించుకోవటం కానీ, తాజా విషయాలు తెలుసుకోవటం, ప్రజల ఆమోదం మనం ఎలా పొందటం అనే అంశం మీద ఆయన ఎక్కువగా దృష్టి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తరఫున, అందులో శ్రామిక ప్రజల తరఫున, పేద ప్రజల తరఫున ఆలోచించటం, దానికి ఆ పరిష్కారాలు వెతకటం, అది ఉపాధి హామీ కానీ ఇంకోటి కానీ ఆయన లేదా ఉద్యమం అంతే తప్ప ఈ లాబింగులు వీటన్నిటిలో ఉన్నాం కాబట్టి వీటి ద్వారా ఏదో మనకేదో కావాలనేటటువంటి ఆలోచన ఎంత మాత్రం ఎప్పుడూ లేనటువంటిది. అంతర్జాతీయ ఉద్యమంలో దేశాలు తిరిగి విస్తారమైన సంబంధాలు, దేశంలో అత్యున్నత నాయక శ్రేణిలో ఎంత అంటే మీరు రాజ్యసభలో ఆయన 2 సార్లు ఉన్నారు కదా, ఆ ప్రసంగాలు మీరు చూస్తే వెంకయ్య నాయుడు ఉన్ననాళ్ళు ఎప్పుడు ఏచూరి పేరు లేకుండా మాట్లాడేవాడు కదా. అలాగే అరుణ్ జైట్లీ ఇప్పుడు లేడు ఆయన. అరుణ్ జైట్లీ కూడా విద్యార్థి ఉద్యమంలో వీళ్ళకి సమకాలీనంగా ఉన్నటువంటి పోటీదారు కాబట్టి ప్రత్యర్థులు కూడా ఏమాత్రం కాదనలేని అధ్యయనం, ప్రతిభ, అంకిత భావం ముఖ్యంగా ఇక్కడ ఈ అంకిత భావం. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి వివాదాలు కానీ లేకపోతే ఆయన కారణంగా రావడం మాటలు అట్లాంటివి ఎక్కడ మనం చూడం. ఎందుకంటే అంత స్పష్టత, క్లారిటీ ఆఫ్ థాట్, ఇంటిగ్రిటీ ఆఫ్ పర్సనాలిటీ, కమిట్మెంట్, టోటల్ కమిట్మెంట్, ఇవి సీతారాం యేచూరిని చాలా భిన్నమైన వ్యక్తిగా చేసే ఆమోదయోగ్యత. చాలా చలాకీగా, చాలా అదే సమయంలో విధానాల విషయంలో నో కాంప్రమైజ్. ప్రజ్ఞా పాఠవాలు అంటారా, విపరీతమైన అధ్యయనం, తాజా విషయాలు కూడా అప్పటికప్పుడు అన్వయం ఇక్కడ ముఖ్యం. కేవలం పుస్తకాలు గుట్టలు చదవటమే కాదు, అన్వయం చేయడం, సందర్భోచితంగా వాటిని వర్తింపజేయటం. జేఎన్యూ నాయకుడుగా సీతారాం యేచూరి వచ్చారు కదా, జేఎన్యూలో మళ్ళీ 2019లో హైదరాబాద్లో వేముల అతని రోహిత్ ఆత్మహత్య, తర్వాత ప్రాణం పోవటం, దాని మీద నిరసన, ఆ తర్వాత జేఎన్యూలో ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఆ జేఎన్యూ మీదే చర్చ జరిగింది. స్మృతి ఇరానీ అప్పుడు చాలా రెచ్చిపోయి మాట్లాడేవాళ్ళు. ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ అని షేక్స్పియర్ ఏదో కోట్ చేయడానికి. అంటే యేచూరి మీలాగా మేము ఇంగ్లీష్ కాదు, నేను చదువురంది అన్నట్టు ఇదేదో చేసాడు. సో యేచూరి జవాబు చెప్తూ ఫౌల్ ఈజ్ ఫెయిర్, మీరు ఫౌల్ను ఫెయిర్గా చేస్తున్నారు, ఇక్కడ దాన్నే సరైనదిగా చూపిస్తున్నారు, ఇక్కడ అన్ని తలకిందులుగా నడుస్తున్నాయని జవాబు చెప్పడం మనం చూస్తాం. అలాగే తెలుగు భాష వీటి గురించి కూడా బహు భాషలు. బెంగాల్ అయితే ఆయన బెంగాల్లో మాట్లాడతాడు, తమిళనాడులో తమిళం, చెన్నైలో అమ్మమ్మల ఇంట్లో పుట్టాడు కాబట్టి హిందీ సరే, కొంచెం రిలేటెడ్ ఉర్దూ, ఇంగ్లీషు, ఇన్ని భాషలు మాట్లాడటం. తెలుగు వాళ్ళంటే మళ్ళీ తెలుగు వాళ్ళతో సభలు వీటన్నిటిలో యేచూరి వస్తే ఎలా మాట్లాడతారు, ఇదంతా తెలుగు నాటక కార్యకర్తలు, మీడియా మిత్రులు వీళ్ళందరికీ సుపరిచితం. ఈ మృదువైన స్నేహపూర్వకమైన వ్యక్తిత్వం వెనుక చాలా దృఢమైనటువంటి సిద్ధాంత నిబద్ధత ఆయనకు ఉంటుంది. మీరు చూశారు కదా 2-3 మహాసభల నుంచి ఏదో జరగబోతుంది, అదవుతుంది, ఇది అవుతుంది, సిపిఎం సంక్షోభాలు, ఇట్లాంటివి ఏం జరగలేదు. 3 ఎన్నికలయ్యాయి. ఇంకోటి మోదీకి మెజారిటీ రాకుండా చేసిన పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది, లౌకిక శక్తులన్నీ. ఇదంతా యేచూరి లాంటి వాళ్ళు అనుసరించిన విధానాల ఫలితమే కదా. కాబట్టి ఆయన ఎమర్జెన్సీని ఎదుర్కొని ఇందిరాగాంధీని రాజీనామా చేయించడం లాంటి మొదటి అడుగు అయితే, మోదీకి మెజారిటీ రాని ఒక పరాధీన స్థితిలోకి నెట్టడం బహుశా ఆయన విధానం యొక్క ఆఖరి విజయం అనుకోవాలి. ఆ తర్వాత ఆయన ఈ వేగంగా ఈ అనారోగ్యం పాలై మళ్ళీ బయటికి రాలేకపోవటం చాలా విచారం కలిగిస్తుంది. చాలా చెప్పాలని కూడా అనిపిస్తుంది. చాలా
ఉదాహరణలు, చాలా సందర్భాలు, ఆయన చలోక్తులు ఇవన్నీ మరొకసారి ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. ఇంత ఆ స్థాయికి చేరి కూడా నిస్వార్థంగా తనకేమి కోరుకోకుండా ఎప్పుడూ పార్టీ, ఉద్యమం, ప్రజలు, ముఖ్యంగా శ్రామిక ప్రజలు, సోషల్ జస్టిస్ మీద, తన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ మీద కూడా ఆయనకి చాలా గొప్ప ఇది ఉండేది. భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యం, కల్చరల్ డైవర్సిటీ, సౌత్ నార్త్ మధ్యలో ఉండే తేడాలు కూడా. ఇప్పుడు సౌత్లోనే ఉదాహరణ కేరళలో బలిచక్రవర్తి రాకను వాళ్ళు ఓనం పండుగ జరుపుకుంటారు. బలిచక్రవర్తి మన పురాణాల ప్రకారం రాక్షస రాజు. మరి ఎందుకు ఇటువంటివి చాలా ఉదాహరణలు ఇచ్చేవాళ్ళు. ఆయన మొదటిసారిగా ఆయన హిందూ రాష్ట్ర గురించి, సెక్యులరిజం అంటే ఏంటి, కమ్యూనలిజం అంటే ఏంటి, ఇలాంటివి చాలా నిర్దిష్టంగా ఆయన పుస్తకాలను తీసుకొచ్చారు. దాని మీద అప్పుడు చాలా పెద్ద దుమారం రేగింది. ఆయన మీద దాడి చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నించారు, అవి ఫలించలేదు అనుకోండి. ఇప్పుడు అందరూ ఆ విషయాలు, మొన్న రాహుల్ గాంధీ అమెరికాలో కూడా ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే దేశంలో పొలిటికల్ డిస్కోర్స్లో వచ్చిన మార్పు. ఈ మార్పు తేవడానికి చాలా నిరంతరంగా పనిచేసిన వాళ్ళలో సీతారాం యేచూరి అగ్రభాగాన ఉంటారు. ఇలాంటి సమయంలో ఆయన దూరం కావటం చాలా బాధాకరం, చాలా నష్టం. ఈ రెండు లోటు అయినా కానీ తట్టుకోవాలి, ఎదుర్కోవాలి. మళ్ళీ మిగిలిన ఏమన్నా సవాళ్లను తట్టుకుంటూ సాధించడానికి ముందుకు పోవాలి. మరికొన్ని విషయాలు ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఒకటేదో చెప్పాలి, మీడియా పరంగా భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి రాజకీయ పొలిటికల్ డిబేట్స్ ఇవన్నీ మొదలైనప్పుడు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ప్యానలిస్టుల మొదటి తరంలో చక్కగా ఎక్కువగా మాట్లాడి పొలిటికల్ డిబేట్స్ పట్ల, ఆర్టికులేషన్ ఆఫ్ ఒపీనియన్స్, అభిప్రాయాల భావ వ్యక్తీకరణ పట్ల ఆసక్తి పెంచిన వాళ్ళలో సీతారాం యేచూరి ముందుంటారు. ఆయన కాలమిస్ట్ కూడా. హిందుస్థాన్ టైమ్స్లో కాలం రాసేవాళ్ళు, అది పుస్తకాలుగా కూడా వేశాం. పీపుల్స్ డెమోక్రసీ, సిపిఎం అధికార పత్రిక, దానికి 20 ఏళ్ళు ఆయన ఎడిటర్గా ఉన్నారు, 2 దశాబ్దాలు రెగ్యులర్గా రాస్తూ ఉంటారు. అలాగే సోషలిజం ఇన్ ది ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ యుగంలో సోషలిజం, ఇట్లాంటి పుస్తకాలు కూడా రాశారు. వీటన్నిటిని మనం చదివితే చాలామంది అంటూ ఉంటారు కదా, కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది కాలం చెల్లలేదు, కాలానుగుణంగా ఎలా చేస్తుంది, ఎలా ముందుకు పోవాలి అన్న స్పష్టత మనకు అక్కడ లభిస్తుంది. అలా ఇటు ఆచరణలో, అధ్యయనంలో, పరిపాలన, కూటములు, రాజకీయ సంఘటనలు ఏర్పాటు చేయడంలో, విధానాల రూపకల్పనలో యూపీఏ ఏర్పడిందంటే దానికి ప్రణాళిక, ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం రాసిన బృందంలో సీతారాం యేచూరి, ప్రకాష్ కారత్ ఉంటారు. ఇట్లా ఇన్ని బహుముఖంగా సేవలు అందించి హఠాత్తుగా మన నుంచి దూరమైనటువంటి ఆయనకు జోహార్లు అర్పిద్దాం. వ్యక్తిగతంగా నాకు ఇందాక నేను చెప్పినట్టు బాగా తెలియటమే కాదు, 1-2 సందర్భాల్లో చాలా కీలకమైన సహాయం చేశాడు. అది కూడా చాలా నిరాడంబరంగా, ఏమాత్రం మళ్ళీ దాని గురించి ఆయన ఇప్పుడేం మాట్లాడలేదు. అందులో ఒకటైతే మరి దాని గురించి ఇప్పుడు చెప్పలేను, కానీ నేను కుటుంబ పరంగా మాకు సంబంధించి ఇలా బహుశా తను చేయగలిగింది ఎప్పుడైనా ఎవరికైనా చాలా నిస్సంకోచంగా చేసేవాడు ఆయన. అలా ఎంతమందికి చేశారు. ఎందుకంటే ఆయన రాజకీయంలో బేసిక్గా నిస్వార్థత, తనకున్న సంబంధాలు ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ఇంకో విధంగా కాదు అన్నటువంటి స్పష్టత, ప్రజల కోసం పోరాటంలో ఏమాత్రం జంకే లేనటువంటి, జంకడం అనే ప్రశ్న లేనటువంటి నిర్భీతి ఆయన సొంతం. అందుకనే ఆయన అంత గొప్ప ప్రభావం చూపించారు. జోహార్లు అర్పిద్దాం.